ఫస్ట్ వెళ్ళాలి. న్యూ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్గా ఉంది. ఈ రూమ్ కా ఆ రూమ్ కా రెండిట్లో ఏదో ఒకటి టచ్ చేయండి. ఎందుకు? యాక్చువల్లీ నెల్సన్ అండ్ అనిరుద్ వాళ్ళిద్దరు ఉన్న ప్రమోషనల్ కంటెంట్ నిజంగా బాగుంటుంది. షణ్ముఖ ప్రియానా, కోకిల ప్రియానా హీరోయిన్సా? రాగంచి బాగా సరే బాగుంది. వదిలేయండి. కరహర ప్రియతోనే వెళ్దాం. పైగా సంగీతం తెలుసు నన్ను ఇలా ఏమైనాకే గుర్తిస్తున్నావే. పాప మదర్స్ సూపర్ సార్. రజనీ సార్ కూడా ఇదే సెలెక్ట్ చేశారు. నచ్చింది. నాయకన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు టూ బిగ్ లెజెండ్స్ ఒక్కటే ఫ్రేమ్లో అలా నడుచుకుంటూ వస్తుంటే ఐ థింక్ దిస్ వన్ విల్ బి డెఫినెట్లీ ఫస్ట్ 1000 crore మూవీ ఇన్ టాలీవుడ్. ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్. అండ్ నెల్సన్ మామూలు డైరెక్టర్ కూడా కాదు. మీరు మ్యూజిక్ స్వాగ్లో రజనీకాంత్ ఎవరు పిచ్చలేరు. కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ రీయూనియన్. అంతకన్నా ముందు ఒకటి అడుగుతాం. ఎవరు హీరో? అడుగుతున్నారు కదా, చెప్పండి. ఎవరు హీరో? యాక్చువల్లీ ఇది కదా మల్టీ స్టార్ సినిమా అంటే, ఇది కదా అనౌన్స్మెంట్ అంటే. అదిరిపోయిన అనౌన్స్మెంట్ మాత్రం సీఎన్ కమింగ్ సూన్ బాగుంది టీజర్. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ గ్లిమ్స్ ఇది. ఇద్దరు టూ బిగ్ లెజెండ్స్ ఒకటే ఫ్రేమ్లో అలా కనబడుతుంటే అదిరిపోయింది. అండ్ తమిళోళ్ళకి మాత్రం పండగ అని చెప్పొచ్చు. అన్ని బాగుంటాయి. లైక్ నెల్సన్ అదిరిపోయే సినిమా, అనిరుద్ మ్యూజిక్ ఇరక్కొట్టేస్తాడు. సో అన్నీ బాగుంటే పక్కా ఫస్ట్ 1000 crore సినిమా అయ్యేలా ఉంది. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. అసలు ఈ టీజర్ చూసిన తర్వాత తెలుగులో కూడా మన చిరంజీవి గారు అండ్ బాలయ్యబాబు గారు ఒక్కటే ఫ్రేమ్లో అలా నడుచుకుంటూ వస్తుంటే థియేటర్స్ తగలపడిపోతాయి బ్రో. ఐఎమ్ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ దట్ కాంబినేషన్. లైక్ నేను పిచ్చగా వెయిటింగ్ వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో. లైక్ మొన్న ఏదో ఒక ఈవెంట్‌లో కూడా లైక్ చిరంజీవి గారు చెప్పారు, లైక్ ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి వాళ్ళిద్దరి క్రాస్ ఓవర్ అయితే ఎలా ఉంటదో ఒక సినిమా తీస్తే మేమిద్దరు రెడీ అని. యాక్చువల్‌గా డైరెక్టర్స్ ఐయామ్ వెయిటింగ్, ఎవరైనా ఒకరు తీసుకెళ్ళి ఒక మంచి స్క్రిప్ట్ ఇవ్వండయ్యా వాళ్ళకి అని. లైక్ ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి కొంచెం పక్కన పెట్టేస్తే లైక్ ఇప్పుడున్న డైరెక్టర్స్‌లో ఐ థింక్ బాబీ అన్న ఈస్ బెస్ట్. వాళ్ళిద్దరిని ఒక్కటే ఫ్రేమ్‌లో చూపియడంలో ఐ థింక్ బాబీ అన్న ఈస్ పర్ఫెక్ట్‌లీ బెస్ట్. సో చూద్దాం వాళ్ళిద్దరి కాంబినేషన్ వస్తదో లేదో తెలీదు. బట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్. అండ్ ఈ కాంబినేషన్‌కొచ్చేస్తే బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సో లెట్స్ వెయిట్.